చంపురా రే. ఇవి చూసి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవి చూసి ఎప్పుడు గేమ్స్ అనుకుంటాడు. చదివి మీద దృష్టి లేదు, వీటితో ఏం చేయాలో ఏమబ్బా. మరి దున్నపోతు మగమాడా ఏమా రేపు నుంచి నీకు ఎగ్జామ్స్ అని మెసేజ్ వచ్చింది స్కూల్ నుంచి. నాకు తెలుసు ఎగ్జామ్స్ అని. నువ్వు చూస్తే 24 గంటలు గేమ్స్ అని ఆడుకుంటూ కూర్చుంటావు. నీకు చదివి మీద బొత్తిగా ధ్యాసే లేదురా. ఏం చేయలే ఏమో నీతో ఏగలేకపోతున్నా. రేపు పొద్దున్నే చదువుకుంటాలే. ఆ పాప చూసి నేర్చుకోరా వెదవా. 24 గంటలు గేమ్లు ఆడుకుంటావు కదరా. ఈ జన్మ నువ్వు మారవరా. ఇట్లా అన్నపో. నేను చిన్నపిల్లడమ్మా, మా దీంట్లో చదువుకుంటానులేమ్మా. ఎందుకు అంతగా తిరుగుతున్నావు? అన్నా అమ్మ అంతగా తిడతాంది కదన్నా, నీకోసమే కదా, చదువుకోవచ్చు కదన్నా. ఇప్పుడు ఎలా చదువుకోవాలో నాకు తెలుసులే, మీరెవరు చెప్పనక్కర్లేదు. టైం చూరా 11 అవుతుందా. పొద్దు నుంచి గేమ్స్ ఆడుకుంటూనే కూర్చున్నావు. పొద్దున్న 5కే లేస్తాను అంటున్నావు. ఎప్పుడు లేసావు, ఎప్పుడు ఎగ్జామ్ పోతావరా నువ్వు? టైం చూస్తే 10:50 అవుతుంది. 11 గంటలకు ఎగ్జామ్. ఈ ముందు చూస్తే తెల్లవారులు పడుకునే ఉన్నాడు. ఇద్దరు క్లైమ్ కూడా లేవు. ఏమా ఏంటేం రా, టైం చూస్తే 11:50. మన ఎగ్జామ్ 7 నిమిషాలు టైం ఉందిరా. 11 గంటలకు ఎగ్జామ్ పెట్టుకుని ఇప్పుడు లేసేటారు దున్నపోతు మాదిరి. కొంచెం ఏమైనా బాధ్యత ఉందా నీకు చదువు మీద? 2 minutes లో అడుగుతానమ్మా. పొద్దున 5 గంటలకు చదువుకుంటానన్నావు, ఇప్పుడు లేస్తున్నావు. ఏం చదువుకున్నావు, ఏం ఎగ్జామ్ రాస్తావు పోయి? నా టాలెంట్ తెలుసు కదమ్మా, నేను ఎంతగా చదువుతాను. మళ్ళీ అడుగుతావు. ఎట్లనే చేసుకోరా నీ ఇష్టం. నువ్వు చదువుకున్నట్టు కనిపించలేదు, నువ్వు బాగుపడేట్టు కనిపించే లక్షణాలు అంతా నా కర్మ. ఎప్పుడు నాకు పెద్ద రామాయణం అయిపోయింది నీతో. సరేమా, ఎగ్జామ్ టైం అయింది, పోయిస్తా. బాయ్. ఏం చదువుకున్నావో, ఏం ఎగ్జామ్ రాస్తావో నీకన్నా ఆ బాబు వెళ్ళా 100 రెట్లు బాగా చదువుతుంది. అయిపోయిందమ్మా స్కూలు? అయిపోయిందా? సరే అమ్మా, నాకు కొద్దిగా అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళొస్తాను. ఇంట్లో జాగ్రత్తగా ఉండమా? సరే. ఎట్లా రాసిన ఎగ్జామ్? బాగానే రాసిన. నువ్వు ఎట్లా రాసినారా? బాగానే రాశాను. ఏం నైట్ చదువుకోలేదా? తెలుగు ఎగ్జామే కదా అని పట్టించుకోవాలి. మా అమ్మ చెప్పినా కూడా పబ్జీ ఆడుకుంటూ కూర్చున్నా 11 గంటల వరకు. ఆడకూడదు, అవి మనిషిని బానిసం చేసుకుంటే గేమ్స్. సర్లేరా, నేను ఇంటికి వెళ్ళొస్తాను, పనుంది నాకు కొంచెం. సర్లే, నేను ఇంటికి పోయి వస్తాను. ఏమైంది అమ్మకి? అన్నా అమ్మకు బాగలేదని హాస్పిటల్కి వెళ్ళిందన్నా. సరే, నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త. ఏం చెప్పినారన్నా అమ్మ గురించి? నువ్వు బాధపడమంటే చెప్తానమ్మా. చెప్పన్నా, ఏం చెప్పారు? నాకు భయం వేస్తాను. మేడం ఏం చెప్పారంటే అమ్మకు క్యాన్సర్ అంటమ్మా, ఇంకా 2 రోజుల కంటే ఎక్కువ బతకదంట. అవునా అన్నా? నిజమా? ఇంకా అమ్మ మన దగ్గర ఉండేవా అన్నా? ఆ దేవుడు తీసుకెళ్తాడా అన్నా? అవునరా చెల్లి, బాధపడకురా. అలా ఏడుస్తే నేను చూడలేకపోతున్నానురా. ఈ అన్నయ్య నీకు అమ్మా నాన్న. ఏడ్చకురా. ఏడ్చకుమా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అన్నం నేను తినమ్మా, ఇంకొక ముద్ద. అట్లా తినకపోతే ఎట్లా చెప్పు. ఆకలి అవుతుంది కదా మళ్ళా. అయినా నీళ్ళు తాగమ్మా. టైం 10:30 అయింది. అమ్మయ్యా. ఏమైందమ్మా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అన్నా అమ్మ లేదన్నా. అవునా? ఏడ్చకమ్మా, మేడం ముందే చెప్పింది కదా అమ్మ క్యాన్సర్ ఉందని. మన చేతుల్లో ఏముండదమ్మా. దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో ఆ టైంకి మనం వెళ్లాల్సిండేదే. సరే అమ్మా, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, వెళ్ళి పడుకోపమ్మా. ఏంది టైం 9 అయింది, ఇంతవరకు పాప బయటికి రాలేదే. లక్కీ, స్కూల్కి టైం అయింది, పోదురా. అన్నా రెడీ అయినా. వెళ్ళి అమ్మ లేదని బాధపడుకురా, వెళ్ళి చదువుకో మంచిగా. సరే అన్నా. ఏం చదువుకుంటుందో ఏమో. హలో, శివుడు, రిజల్ట్స్ వచ్చినాయా? సరేరా, చూసి చెప్పు. అన్నా రేపు స్కూల్లో ఫీజు కట్టాలంటన్నా, లేకపోతే ఎగ్జామ్ రాయనీరంట. నెక్స్ట్ పార్ట్ టుమారో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.